మోషే దగ్గర మంచి నాయకత్వం పొందినవారు. మరి మోషే దగ్గర మంచి ఒక యాజకత్వం ప్రతి విషయం కూడా గమనించిన వారు ఎవరంటే యెహోషువ అండి. ఈ నాయకత్వం యెహోషువకి ఎందుకు అప్పగించారంటే ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడినట్టు, దేవునికి భయభక్తులుగా మరి జనాంగం ఆయన సందర్భంలో కూడా మరి దేవదూతలను పూజించినట్టు, ఐగుప్తులో పూజించిన వారు పూజించినట్టు మరి వారి యొక్క స్థితి, వారి యొక్క గతులు మారలేదు. కానీ ఆయనను యెహోషువ ఏమన్నాడంటే, నేను నా ఇంటి వారిని ఎవరు పూజిస్తానంట? యెహోవాను సేవిస్తానంట. హల్లెలూయా. సహోదరి, ప్రియ సహోదరులారా, ఎవరిని పూజిస్తే మేలండి, ఎవరిని పూజిస్తే మనకి ఆశీర్వాదం అంటే మనం దేవుని పూజించి దేవుని సేవించేవారు మనం ఉండాలండి. హల్లెలూయా. ఇలా అనేకమైన కుటుంబంలో వేదనలు, దుఃఖాలు, బాధలు కారణం ఏంటంటే మరి పైకి ఆ కుటుంబాలు కట్టలాడతాయి. కానీ పిల్లల ఏదో కుటుంబంలో ఉన్నదంటే